ఇయర్స్ పరిచయం, ఒక అన్నలాగానే. చాలాసార్లు చూస్తా అన్నగాడికి బెంజ్ కార్లు వచ్చేటివి, ఆడీలు వచ్చేటివి, వాళ్ళకి ఫ్రీగా కార్లు ఎక్కి సర్వీస్ చేస్తాను. నేను అన్నట్టునే వాళ్ళని ఛార్జ్ చేయొచ్చు కదా, నువ్వు ఎందుకు ఛార్జ్ చేయవు, అదే ఛార్జ్ చేసి వేరే వాళ్ళకన్నా పెట్టవచ్చు కదా అంటే వద్దు రఘు, వాళ్ళకి కోరిక ఉంది ఫార్మింగ్ చేయాలని, ఆ కోరిక మనం ఎంకరేజ్ చేయాలి రఘు. ఎందుకన్నా ఉన్నక్కడ కూడా ఎందుకు పైసలు తీసుకోండి, ఏ లేదు రఘు అంతే. ఫార్మింగ్ ఎవ్వరి కోరికన్నా కంపల్సరీ చేయాలని వెళ్ళేటోడు. నా కోసం కూడా చాలాసారి దానాలలో గొప్ప దానం ఏం తెలుసా మీ అందరికీ? ఎనీబడి గెస్? మన సమయం. ఎప్పుడైతే మన జీవితంలో టైం ఇస్తామో దానికంటే దానం లేదు. ఇట్స్ నథింగ్ బట్ మన టైం ఇస్తున్నామంటే మన జీవితాన్ని ఇస్తున్నట్టే. ఇలా దీపకన్న ఒక 40 ఇయర్సే బతికిందంటే ఇంకొక 40 ఇయర్స్ 60 ఇయర్స్ జనాలకు టైం ఇస్తా పోయిండు. ఆయన కోసం ఎప్పుడు ఆలోచించుకోలేదు. అంటే ఆయన 80 ఇయర్స్ బతికిండు, మనం కూడా బతుకుతాము. మనం ఎవరి గురించి టెన్షన్లు తీసుకోము, ప్రశాంతంగా ఉంటాము, లైఫ్ని మొత్తం చేస్తే మనం కూడా 80 ఇయర్స్. దీపకన్న అలా కాదు, ఉన్న 80 ఇయర్స్ బతికినా సరే ఆయన 40 ఇయర్సే బతికింది, ఇంకొక 40 ఇయర్స్ అందరికీ టైం ఇచ్చాడు. అమ్మ చెప్తున్నా, అక్క చెప్తున్నా, ఆయన వల్ల మేము అందరం ఆయన లైఫ్ తీసుకొని ఎక్స్టెండ్ అయినాం. ఇలా ఆయన టైం ఇచ్చిందంటే మా లైఫ్ పెరిగినట్టు, మా కష్టాలను ఆయన షేర్ చేసుకుంటూ. దీపకన్న అంటే అందరు ఎందుకు వస్తారు తెలుసా మీరు? దీపక్ అనేది ఒక వెలుగు. ఆ వెలుగు కాడికి పోయినప్పుడు నీకు భయం ఉండదు, ఏ ఇగ్నోరెన్స్ ఉన్నా, మనకి ఏ ప్రాబ్లం ఉన్నా దీపకన్న కాడికి పోగానే సొల్యూషన్ వస్తుంది, అది ధైర్యం వస్తుంది. అది ఆయన ఒక వెలుగు లాంటోడు. ఆ వెలుగు కాడికి అందరం పోయేటోళ్ళం. పోయగానే జర ఉల్లాసం, అరే ఒకడు ఉన్నాడులే చాలు, ఒక ఆనందం, ఒక చీకటి నుంచి మొత్తం వెళ్ళిపోయేది మనకు. అందుకోసం అందరం దీపమగన్నకు పోయేది. ఇలా దీపకన్న ఏడికి పోలేదు, మీరు ఏడికి వచ్చారు కాబట్టి ఒక్కటే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే లైఫ్ చాలా షార్ట్, దీపకన్నలాగా బతకాలి. ఆయన ఆలోచనలు మనతో ఉన్నాయంటే ఆయన బతుకున్నట్టే. నిజంగా మనం అందరం ప్రేమిస్తే ఆయన ఆశయాలు, ఎవరికైనా మనం కూడా కష్టం వస్తే హెల్ప్ చేద్దాం, ఎవరికైనా ఏదైనా వచ్చినప్పుడు మనం చేయాలి. అప్పుడే దీపకన్న అనుకుంటారు, అరే నేను ఇచ్చిన టైంకి వీళ్ళు ఇంకొక 10 మందికి హెల్ప్ చేస్తున్నా అనుకుంటారు. అంతేగాని లోపల బాధపడవలసిన అవసరమే లేదు. ఆయన చెప్పినవి మనం పాటిస్తే ఆయన బతుకున్నట్టే. మనిషి పోయినా సరే, వివేకానంద సరే, బుద్ధుడైనా సరే, ఎవరు పోయినా వాళ్ళ ఆలోచనలు మనతో ఉంటాయి. సేమ్ దీపకన్న కూడా సేమ్. ఆయన ఆలోచనలు మనం గౌరవించాం అనుకోండి చాలు. అమ్మ మీరు నిజంగా చెప్తున్నా, ఒక మంచి కొడుకుని ఇచ్చారన్న. మాకు ఒక అన్న, అక్క, మీకు ఒక్క అన్నగాడు, మేమందరం ఉన్నాం అక్క. ఎవ్వరికి ఉండరు అక్క, మీకు 50 కంటే ఎక్కువ మంది అన్న తమ్ములు మేము ఉన్నాం అక్క. ఆయన జీవితం మేము అందరం రుణపడి ఉన్నాం. ఎందుకంటే మా లైఫ్లో ఏదో కనుక ప్లే చేసేలో అమ్మ మీ కొడుకులు లేరని కదా మేము అందరం ఉన్నాం. ఎనీ టైం మీరు అడిగే ఉంది, అది మా బాధ్యత. ఇయ్యాల మనం వెళ్ళిపోయేది కాదు. అమ్మకి ఏది వచ్చినా మనం అందరం ఎవరెవరు ఆయన టైం ఇచ్చిండో దానికంటే ఇచ్చే బాధ్యత కూడా ఉందని నేను చెప్తున్నా. మీరు ఏమని అనుకోండి కానీ అదైతే నా బాధ్యత. నేను ఎక్కడున్నా అమ్మ వాళ్ళతో టచ్లోనే ఉంటా, ఎలా ఉందని అడుగుతా. ఇది నేను చెప్తున్నా. సో దీపకన్న ఏడికి పోలేదు, ఆయన ఆలోచనలోనే మనం ముందుకు తీసుకపోతే సార్ ఆయన బతుకున్నట్టే. ఆయన అన్ని ఇత్తనాలు నాటిపోయాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? నీళ్ళు పోయాలి అంతే. ఏడికి పోలే, ఆ ఇత్తనమే చెట్టులాగా అవుతుంది. మనం ఒక 10 మందికి వెళ్ళిపోయినాక సూపర్ రా, నా జీవితం ధన్యమైంది అనుకుంటారు. మనం నీళ్ళు పోయలేదు అనుకో వేస్ట్ అన్నాడు. అదే చెప్తాం. సో ఈ రోజు నుంచి అందరం ఆయన చేసే కార్యక్రమాలను ఇంకా ఉత్సాహంగా 10 మందికి మనం సేవ చేద్దాం. ఒకటే ఆయన కాడ నేర్చుకుంది ఏంటంటే దీపక్ అంటే కరేజ్, ధైర్యం ఉండాలి. నిజంగా చెప్తున్నా కదా, ఆ మనిషి చూస్తే అపారమైన ధైర్యం వస్తుంది. ఏ సబ్జెక్ట్ అయినా ఏదైనా నేనున్నారా అంటాడు. ఏదున్నా నేను అన్నగాడికి వస్తుండే. హిమాయత్ నగర్ ఇవాళ నాది హిమాయత్ నగర్ అన్న లేడు కానీ అక్క వాళ్ళన్న అమ్మ ఉన్నారు కాబట్టి థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ.